దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటకు వేగిరపడాలి. దేవుని యందు విశ్వాసం కొరకు వేగిరపడాలి. వెనకున్నటువంటి లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టిన, సినిమాలు విడిచిపెట్టినటువంటి సీరియల్స్ కానీ, అబద్ధాలు కానీ, పాడు స్నేహాలు కానీ, లోక సంబంధమైనటువంటి స్నేహాలు కానీ, ఇవన్నీ విడిచిపెట్టి ఇక దాని జోలుకు వెళ్లకుండా మన ముందున్న వాటి కొరకై పరిగెత్తాలి. విశ్వాసం ఎట్టొచ్చిందండి? వినుట వలన విశ్వాసము కలుగడం. దేని గురించి వినాలి? సినిమాల గురించి, లేకపోతే సీరియల్ గురించి, రాజకీయాల గురించి ఇంటే అస్సలు ఉన్న విశ్వాసం రాదు. ఉన్న విశ్వాసం కూడా పోయింది. ఇప్పుడు మనకి పాస్టర్ గారు వచ్చి నా తల మీద చేయి పెట్టి కాసేపు ఊపి ప్రార్థన చేస్తే కానీ అప్పుడు తగ్గదు. నీ విశ్వాస లెవెల్ ప్రతిరోజు దాన్ని పెంచుకుంటా ఆ విశ్వాసము 100కి 100% వచ్చేంత వరకు కూడా విశ్వాస విషయంలో వేగిరపడాలి. నీ విశ్వాసము బలమైనప్పుడు దేవుని కార్యాలు చూస్తావు. ఇప్పుడు మనం ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి. అప్పుడు దేవుని చేత తప్పకుండా మనందరం ఆశీర్వదించబడిన కృపలోకి దేవుడు తీసుకొస్తాడు.